విషయంకి వచ్చే వరకు ఇంకొక ఇదేంది మరి వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా, వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా, ఎందుకు చేయడం లేదు? మెజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేయాలి కదా, ఎందుకంటే అవతలి వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు. ద పర్సన్ ఈజ్ ద అలెజ్డ్ అక్యూజ్డ్ ఈజ్ నన్ అదర్ దెన్ ద సన్ ఆఫ్ యూనియన్ హోమ్ మినిస్టర్ మిస్టర్ బండి సంజయ్ కుమార్. Why haven't you recorded the statement of the victim with the help of a magistrate according to 183 BNSS? ఎందుకు మీరు 183 BNSS అంటే 164 CRPC ఇప్పుడు 183 BNSS అయింది, ఎందుకు ఆమె స్టేట్మెంట్ మీరు కెమెరాలో రికార్డ్ చేయలేదు? సైబరాబాద్ పోలీసులు ఆన్సర్ చెప్పాలి. చేస్తే చేసినామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి పక్కన ఈ బండి సంజయ్ కూర్చోబోతున్నాడు. రేపు బీజేపీ వాళ్ళు వేలాది మంది మహిళలను తరలించబోతున్నారు. వాళ్ళందరికీ ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. నా పక్కన కూర్చున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు సచ్చిలుడా, లేకపోతే చెడ్డోడా, లేకపోతే ఇంకేందో నేరస్తుడా, ఆ విషయాలన్నీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రేపు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే బీజేపీలో ఉండే మహిళా నాయకురాళ్ళందరూ మీరు భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, మీ సోషల్ మీడియా వింగ్తోని ఫేక్ నెరేటివ్లు పెడిల్ చేసుడు కాదు, రేపు గౌరవ నరేంద్ర మోడీ గారిని, బండి సంజయ్ గారిని, అమిత్ షా గారిని మీరు అడగాలి, ఇది నిజమేనా? సో అతి కష్టం మీద 8 గంటలు వెయిట్ చేస్తే ఆమెకి ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఆ ఎఫ్ఐఆర్ ఇంతవరకు బయటికి రిలీజ్ చేయలే. ఎందుకు రిలీజ్ చేయడం లేదో అది మీకే వదిలేస్తున్నాం. అమ్మాయి పేరుంది కరెక్టే, రిలీజ్ చేయడం లేదు అనుకుందాం ఫర్ వైల్. కానీ మీరు ప్రెస్ మీట్ అన్న పెట్టాలిగా, మీ ఇన్స్పెక్టర్ అన్న పెట్టాలి, ఏసీపీ అన్న పెట్టాలి, లేకపోతే మీ సిపి అన్న పెట్టాలి, లేకపోతే మీ పిఆర్ఓ అన్న పెట్టాలి. ఎవరు పెట్టలేదు. ఓకే, సో ఇక విషయానికి వస్తే, సో ఈ అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ బండి సాయి భగీరథ్ కలిసింది. ఎంత ఘోరమయ్యా అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ అమ్మాయితోని చాటింగులు, ఈ అమ్మాయితోని విపరీతంగా మానసికంగా వేధించడం, ఈ అమ్మాయి మీద 3 సార్లు అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు వస్తున్న సమాచారం. ఒకసారి మొయినాబాద్ ఫామ్ హౌస్లో, ఇంకొకసారి హైదరాబాద్కు ఉత్తర దిశలో ఉండే ఒక కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర బేస్మెంట్ ఏరియాలో అత్యాచార యత్నం చేసినట్టుగా, అదేవిధంగా నానక్రామగూడలో కూడా అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. మాకుండే సమాచారం మేరకు ఈ అమ్మాయి తల్లి ఈ ఆధారాలన్నిటితోని నిన్న పేట్ బషీరాబాద్కు అమ్మాయి తల్లి ఇద్దరు పోయినరు. మరి పోలీసుల గుండె ఎందుకు కరగలేదో నాకైతే తెలియదు. 3 సార్లు మొయినాబాద్ ఫామ్ హౌస్లో అయితే డిసెంబర్ 31 నాడు రాత్రి, అంటే ఆ సంవత్సరానికి అదే చివరి రోజు, న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే రాత్రి వాళ్ళు తాగే డ్రింక్లో మత్తుమందు కలిపి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిండ్రు అనేది కంప్లైంట్. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్లో ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? నేను ఇవాళ సైబరాబాద్ పోలీసులను, తెలంగాణ పోలీసులను అడుగుతా ఉన్నా. అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుక, లేకపోతే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉన్నందుక? మీరు ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ అమ్మాయిని పెళ్ళి మైనర్ అయిపోయిన తర్వాత, మేజర్గా అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిండంట సాయి భగీరథ్. సో ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదన్న వెంటనే ఆ అమ్మాయి 2 సార్లు, ఒకసారి ఉరేసుకోవాలని ప్రయత్నం చేసిందంట, 2 సార్లు చేయి మీద గాజు పెంకుతోని గాయాలు కూడా చేసుకున్నదంట. ఇది నాకు వస్తున్న సమాచారం. తప్పైతే సైబరాబాద్ పోలీసు వాళ్ళు చెప్పాలి.
because we don't know the facts. I have